కస్బా తాజా రైల్వే వార్తలకు స్వాగతం. పటాన్ చెరువు ప్రాంతంలో ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ వ్యవహారం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. లింగంపల్లి నుంచి పటాన్ చెరువు వరకు ఎంఎంటీఎస్ రైలును పొడిగించేందుకు గతంలో ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటాలు జరిగిన విషయం తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ సమస్యల సాధన సమితి, మేధావుల ఫోరం కన్వీనర్ కస్బా శంకర్రావు ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమంలో చెలో రైల్ భవన్, సంతకాల సేకరణ, రాస్తారోకాలు వంటి పలు నిరసన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ పోరాటాల ఫలితంగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు చివరికి లింగంపల్లి నుంచి పటాన్ చెరువు వరకు ఎంఎంటీఎస్ రైలును విస్తరించేందుకు అంగీకరించారు. ఈ నిర్ణయాన్ని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు స్వాగతించారు. అయితే ఆ తర్వాత తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా ఎల్ఏజీ ప్రాంతంలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది. ఈ నిర్ణయం అనాలోచితంగా తీసుకున్నదని, ఓట్ల రాజకీయాల ప్రభావం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతాలకు, ప్రయాణికులకు ఎల్ఏజీ స్టేషన్ అనుకూలంగా లేకపోవడంతో కొద్ది రోజులకే ఎంఎంటీఎస్ రైలు సేవలు నిలిపివేయబడ్డాయి. రైళ్లు ఆగిపోవడంతో స్టేషన్ పూర్తిగా నిరుపయోగంగా మారి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కస్బా శంకర్రావు ఇప్పటికే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎల్ఐజీలో స్టేషన్ ఏర్పాటు చేయవద్దని ముందుగానే హెచ్చరించినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో స్టేషన్ ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుందని, రైల్వే శాఖకు ఆదాయం రాదని ఆధారాలతో వివరించినప్పటికీ ఈ సూచనలను పట్టించుకోలేదని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జాతీయ రహదారి 165 సర్వీస్ రోడ్ సమీపంలోని ఇక్రిషాట్ ప్రాంతంలో కొత్త ఎంఎంటీఎస్ స్టేషన్ను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఈ ప్రాంతంలో స్టేషన్ ఉంటే సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, నర్సాపూర్, పటాన్ చెరువు తదితర ప్రాంతాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని, ప్రయాణికులు సమయానికి గమ్యస్థానాలకు చేరుకోవచ్చని తెలిపారు. ఈ అంశంపై స్పందించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి తదితర ప్రజాప్రతినిధులను స్థానికులు కోరుతున్నారు. అలాగే సిపిఎం, సిపిఐ, వామపక్షాలు సహా అన్ని రాజకీయ పార్టీలు ఈ సమస్యపై స్పందించి రైల్వే అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అన్ని పార్టీల ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నాయకులు ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ మార్పుపై సాధించాలని, మేధావుల ఫోరం సభ్యులు, హైకోర్టు న్యాయవాది కిషన్ మామిల్లా, తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గుండం మోహన్ రెడ్డి, ప్రముఖ సామాజిక కార్యకర్త ఆర్వీఎస్ రవి, ఇక్రిషాట్ భిక్షపతి, అమర్నాథ్ గౌడ్, ఎల్ఐజీ భూపతి రెడ్డి, పాటి శ్రీనివాస్ రెడ్డి, న్యాయవాది గంగులం మురళీధర్ రెడ్డి రైల్వే స్టేషన్ మార్పుపై అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు పెదవి విప్పి రైల్వే స్టేషన్ మార్పుకు కృషి చేయాలని అన్నారు. ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ను సరైన ప్రదేశానికి మార్చి రైలు సేవలను పునఃప్రారంభిస్తే 5 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని మేధావుల ఫోరం కన్వీనర్ కస్బా శంకర్రావు తెలిపారు.